హలో ఫ్రెండ్స్, లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో ఒక మంచి రెసిపీ చూద్దాం, వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, మిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, నిమ్మకాయ, ఇడ్లీలు, అలాగే ఇంగువ. వీటితో పాటు మనకు తాలింపు దినుసులు కూడా కావాలండి. పచ్చెనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, ఉప్పు, అలాగే పసుపు. వీటన్నిటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చెనగపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. జీడిపప్పుని స్కిప్ చేయకండి. తినేటప్పుడు ఆ చిన్న చిన్న జీడిపప్పు పీసెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత మిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. ఉల్లిపాయలు వేగేలోపు ఇడ్లీలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇడ్లీ పీసెస్ మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ పీసెస్ అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇందులోకి వేసేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇడ్లీలు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే ఈ క్వాంటిటీకి హాఫ్ నిమ్మరసాన్ని అయితే తీసుకున్నాను. నిమ్మరసం వేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.